హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. బ్రోకి ఆడిషన్కి వెళ్ళేటప్పుడే మీకు ఆడిషన్ చేయకుండా ఇచ్చేసారంట. ఏం చూసి ఇచ్చారు? త్రివిక్రమ్ గారికి లేదు నాకు ఇంకా ఏదో ఫేస్లు కావాలన్నట్టు అనుకుంటున్న టైంలో నేను వేరే సినిమాలో మా ఫ్రెండ్ అసోసియేట్ డైరెక్టర్ వర్మనాథ్ని తన్ని సాయిధం ఆయన అన్న మేనేజర్ అడిగారంటే నాకు సింపుల్ హీరోయిన్ చేసిన ప్రొఫైల్స్ కావాలంటే నాది ఇంకో 2-3 ప్రొఫైల్స్ పంపించాను. సో పంపించారు. ఇట్లా పంపించిన డేనే నేను సెట్కి వెళ్ళాను. ఇది చాలా చోట్ల చెప్పాను. సెట్కి వెళ్ళిన తర్వాత సిలోటిలో వస్తున్నారు ఎవరంటే పవన్ కళ్యాణ్. ఆయన కంఫర్ట్ ఉంటారా లేదా అని చిన్న బిడియంతో ఆయన జస్ట్ నేను లేచి వెళ్ళిపోతుంటే పర్లేదని చేపట్టుకుని సుహాసిని గారు అప్పటికే ఒక బిగ్ సెలబ్రిటీ. సో మనం ఫస్ట్ సో ఈ ప్రాజెక్ట్ వచ్చింది మనం ఓకే బాగుంటుందా అని అనిపించింది. యాడ్లో డైలాగ్ కానీ అదేమి ఏముండదు, జస్ట్ రియాక్షన్స్ ఉంటాయి. మదర్ మీద చేసి ఇలా గర్ల్ ఫ్రెండ్ పడుతుంది తింటున్నప్పుడు ఆ డైలాగ్ రియాక్ట్ అవ్వదు ఇదే. బట్ అప్పుడు అంటే పేరెంట్స్ కూడా అంటారు కదా మనం చదివించేటప్పుడు ఈ ఉద్యోగం చేసి జాబ్ చేయాలంటే, బట్ అటువైపు కాకుండా ఇటువైపు రావడానికి ఫార్చునేట్లీ మా బ్రదర్ హీ వాజ్ ఎ సోల్జర్. ఆయన ఆర్మీలో చనిపోయారు. కార్గిల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆర్మీలో చనిపోయారు. చనిపోయిన తర్వాత మా రెండో అనే సెలెక్ట్ అయినా పంపించలేదు. ఇంకా నేను థర్డ్. సో ఎన్టీఆర్ గారు బ్రదర్ ఒకటి వేశారు. ఆ క్యారెక్టర్కి జనతా గారు సోహెల్ అండ్ మీ హ్యాస్ టు బి ముంబై ఫ్రెండ్స్. మీరు సినిమాలు చేసిన తర్వాత కూడా మళ్ళీ వెబ్ సిరీస్ ఇప్పుడు యూట్యూబ్లో చంట అబ్బాయి అని యూట్యూబ్కి వచ్చింది. సో అంటే మీకు ఇదే వాళ్ళు అనుకుంటారు కొంతమంది. చంట అబ్బాయి అనేది ఏంటంటే ఇది వెరీ గుడ్ క్వాలిటీ కంటే మేము ఫస్ట్ అది కమిట్మెంట్ అని సినిమా చేసిన తర్వాత దాని కోడైరెక్ట్ దీన్ని ఈ సబ్జెక్ట్ నేను చెప్పాను. కృష్ణవేనండి నా లవ్ అదంతా కాదు, నన్ను లేపుకెళ్ళిపో. 4 నెలలు అన్నావుగా, 2 నెలలు. ఆడియన్స్ రీచ్ అవడం ఇంపార్టెంట్. మన రెవెన్యూ వస్తుంది, ఆడియన్స్ రీచ్ అవడం ఇంపార్టెంట్. ఇంకేముంది, చాయ్ బిస్కెట్ త్రూ వెళ్తే మనకి రీచబిలిటీ దొరకచ్చు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొని వచ్చేసా. సో ఈ మధ్యకాలంలో అతని మూవీలు చాలా బ్యాక్ టు బ్యాక్ వస్తున్నాయి. అండ్ అందరికీ బ్రో అనుకుంటూ ఒక మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి ఒక రికగ్నిషన్ అయితే సాధించాడు. సో సూర్య శ్రీనివాస్ అయితే మనతో పాటు ఉన్నారు. నాకు ఆయన కొన్ని వీడియోస్, కొన్ని ఎమోషనల్ డైలాగ్ చూసా. అంటే ఒక యాక్టర్ హిట్ కొట్టాలన్నా, ఈ రేంజ్కి వెళ్ళాలన్నా ఇన్ని కష్టాలు పడాలని ఆ మ్యాటర్లో అర్థమైంది. సో అవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే, హాయ్ బ్రో. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆఫీస్కి వచ్చినందుకు. థ్యాంక్ యూ. అండ్ రైట్, అంటే బ్రో అని ఎందుకన్నానంటే మీకు తెలుసు. దాని గురించి మాట్లాడకుండా అంటే శివుని దగ్గరికి వెళ్ళే ముందు మన దర్శనం నన్ను చేసుకోవాలంటారు. అలాగే మీ గురించి తెలుసుకోవాలనే ముందు దానికి వెళ్ళాం, ఎందుకంటే అది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. అది వైబ్ ఇచ్చిన ప్రాజెక్ట్ నాకు నా ఫిలిం కెరీర్లో. అంటే దాని గురించి కన్నా ఇంకోటి ఏంటంటే మాట్లాడే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్. సో బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో లిటరలీ మీ కళ్ళంట ఆనంద బాష్పాలనాలో లేకపోతే ఇన్ని ఇయర్స్ జర్నీ ఒకసారి మళ్ళీ బయటకు వచ్చింది అనుకోలే, కానీ చాలా ఎమోషనల్ అయిపోయారు. అది ఆపర్చునిటీ ర్యాండమ్గా మిరాకిల్ ఒక మ్యాజిక్ లాగా వచ్చింది. అండ్ ఆ జర్నీ టప్పని అయిపోయింది. చాలా 12 days వర్క్ షెడ్యూల్ చాలా స్పీడ్గా అయిపోయింది. నేను అంత అసలు ఏం మాట్లాడుతానో కూడా తెలియదు, ప్రిపేర్ అవ్వలేదు. నేను స్టేజ్ ఎగ్గానే మైక్ ఇచ్చారు. అండ్ దెన్ ఐ ఫెల్ లైక్ ప్యూర్ ఎమోషన్తో వచ్చింది అది. అది ఆ ఎమోషన్ మీద వచ్చింది కాబట్టి అంత బాగా కరెక్ట్ అనిపించింది, కనెక్ట్ అయింది. అండ్ మీ ఎదురుగా చాలా మంది పెద్దవాళ్ళు, అవును, సాయన్న, సముద్రగిరి గారు, ఇంకా మారుతి గారు, చాలా మంది ఉన్నారు. చాలా మంది డైరెక్టర్లు అందరూ కూర్చునే ప్లేస్లో మీ ఎమోషనల్ డైలాగ్ చెప్పారు. ఆ చెప్పిన తర్వాత ఏమైనా చేంజ్ అయిందా, మార్పు లైఫ్లోనే? ఐ డోంట్ సీ, అంటే చేంజ్ ఉండొచ్చు మేబీ. నా నెగోషియేషన్స్ ఈజీ అని ఆఫ్టర్ బ్రో వచ్చే ఆపర్చునిటీస్లో బెటర్ ఆపర్చునిటీస్ వస్తుంది. అండ్ నెగోషియేషన్ కొద్దిగా ఈజీ అని చిన్న గుర్తుపడుతున్నారు. నేను బ్రో అని చెప్పిన తర్వాత అది మీరా అని ఒక చిన్న క్వశ్చన్ మార్క్, ఆ రికగ్నైజేషన్. మీరు కూడా అక్కడ ఒక డైలాగ్ చెప్పారు ఏంటంటే, ఆఫ్టర్ బ్రో రిలీజ్
నేను ప్రతి ఆఫీస్ కి నా దినచర్య ప్రతి ఆఫీస్ కి వెళ్ళి బిఫోర్ బ్రో ఐ యూస్ బిఫోర్ మూవ్ యాడ్స్ కి వాటికి మామూలుగా ఆడిషన్స్ ఇస్తాం కదా, అవును ఆడిషన్ ప్రొఫైల్ సూర్య శ్రీనివాస్ మై హైట్ ఇస్ 5'8". సో అంటే ఆఫ్టర్ బ్రో తర్వాత ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. హానెస్ట్లీ నేను అది ఏదైతే ఫీల్ అయినా అది నిజమైంది. Okay. నేను లిస్ట్ చెప్పడం మానేసి బ్రో ఒకటి చెప్తే దే కుడ్ ఏబుల్ టు రికగ్నైజ్ మీ, అది మీరా, అది రీకలెక్ట్ చేసుకోగలుగుతున్నారు. అండ్ అక్కడి నుంచి నెక్స్ట్ కాన్వర్సేషన్ మూవ్ అయిపోతుంది. సో ఆ లిస్ట్ చెప్పడం మానేసి ఏదైనా ప్రొఫైల్ షేర్ చేసిన తర్వాత బ్రో నుంచి స్టార్ట్ అవుతుంది కాన్వర్సేషన్ అంతా. కానీ బ్రో సినిమా తర్వాత మీరు ఆ బ్రోలో చేసినారని చెప్పిన తర్వాత మీకు ఆడిషన్ చెయ్యరేమో మాక్సిమం, ఎందుకంటే అంటే రోల్స్ అలా కనిపించింది. బట్ బ్రోకి ఆడిషన్కి వెళ్ళేటప్పుడే మీకు ఆడిషన్ చేయకుండా ఇచ్చేసారంట, ఏం చూసి ఇచ్చారు? అదే అండి, బ్రో ఇస్ లైక్ అది అదృష్టం అనాలి మరి ఏమన్నా తెలియదు కానీ అది షూట్ స్టార్ట్ అయిన రోజు అప్పటికి వేరే వాళ్ళని అనుకుని 6 months వర్క్ షాప్ అయి చేసి, కాదు ఇంకా వేరే ఫేసెస్ కావాలని చెప్పి ఇంకో ఫేస్కి వెళ్ళి, లేదు ఇంకా కావాలని చెప్పి వెతుకుతున్నారు. ఇంకా ఆ త్రివిక్రమ్ గారికి లేదు నాకు ఇంకా ఏదో ఫేస్లు కావాలన్నట్టు అనుకుంటున్న టైంలో నేను వేరే సినిమాలో మా ఫ్రెండ్ అసోసియేట్ డైరెక్టర్ వర్మ అతను తన్ని సాయిధం ఆయన అన్న మేనేజర్ అడిగారంటే నాకు చిన్న సినిమాలు హీరో చేసిన ప్రొఫైల్స్ కావాలంటే నాది ఇంకో 2-3 ప్రొఫైల్స్ పంపించాను. సో పంపించారు. ఇట్స్ లైక్ పంపించిన డేనే నేను సెట్కి వెళ్ళాను. ఇది చాలా చోట్ల చెప్పాను. సెట్కి వెళ్ళిన తర్వాత ఇది నార్మల్గా ఫోటో తీసి పంపించారు. ఆ రోజు నైట్ కాల్ వచ్చింది. ఇమీడియట్గా నెక్స్ట్ డే ఐ జంప్డ్ ఇన్ టు ద షూట్. అది ఏదో కల్లో జరిగినట్టు టపటపటప అయిపోయింది. అక్కడ ఆడిషన్ ఏం తీసుకోలేదు. జస్ట్ మేబీ నా పాత వీడియోస్ ఏవో చూసినట్టున్నారు త్రివిక్రమ్ గారు. జస్ట్ మిమ్మల్ని చూద్దామని సెట్లో ఐ మీన్ లైవ్లో ఎలా ఉన్నాడు చూద్దాం అని చెప్పి పిలిచినట్టున్నారు. కరెంట్ లుక్ ఎలా ఉంది చూడడానికి. అండ్ దెన్ దే డిసైడెడ్ చేయగలనని నమ్మకం ఉన్నట్టుంది, తీసుకున్నారు, అయిపోయింది అది అలా ఈజీగా. అండ్ పవన్ కళ్యాణ్ గారితో అంటే చిన్న స్క్రీన్ షేర్ వస్తే చాలు మాకు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అప్పటికి బ్రో సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక పక్క, సాయి ధరమ్ తేజ్ ఆ కాంబినేషన్ అంటే ఆ ఫ్యామిలీలో ఏదో ఒక కాంబినేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ గా చూస్తున్న టైంలో మంచి సినిమా వచ్చింది. అలాంటి సినిమాలో మీకు రోల్ వచ్చినందుకు అండ్ అది పవన్ కళ్యాణ్ తో షేర్ ఎలా అనిపించింది? అదే డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపించింది. ఇట్స్ లైక్ నాకు మీకు చెప్పినట్టు నాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఓకే బ్రో జరుగుతుంది ఈ కాంబినేషన్ మీద ఒక సినిమాని రీమేక్ చేస్తున్నారు, సముద్రం డైరెక్ట్ చేస్తున్నారు, అసలు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. బేసిక్గా నా వర్క్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, నేను వర్క్ చేసుకుంటా, ఆ వర్క్ నుంచి ఇంకో రెఫరెన్స్ ఏదో వస్తుంది, ఆ రెఫరెన్స్ మీద ఇంకో వర్క్ చేస్తా, ఈ రెఫరెన్స్ బేస్ మీద అంటే నా వర్క్ రెఫరెన్స్ బేస్ మీద వెళ్ళిపోతుంటుంది. నాకు ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి, లేకపోతే ఇక్కడ ఆఫీస్లో నన్ను అడిగితే ఎక్కడెక్కడ ఏ ఆఫీస్ ఉందో కూడా తెలియదు. ఎవరైనా లొకేషన్ షేర్ చేసి అప్పుడు వెళ్తాను తప్ప ఐ డోంట్ ఆ ఎక్స్ప్లోరేషన్ తక్కువ నాకు. ఈ సైకిల్లోనే చాలా టైం లేకుండానే గడిచిపోతుంది. అలాంటప్పుడు ఇది వచ్చింది మాట, ఇది అలా వర్క్ రిఫరెన్స్లోనే వచ్చింది. సూపర్. సో అగైన్ ఐ సెడ్ డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపించింది. స్టార్టింగ్ చూసుకుంటే యాడ్ షూట్స్ కదా, నేను యాక్చువల్గా ఏడీగా స్టార్ట్ అయ్యాయి, టీవీ షోస్కి వాటికి ఏడీగా చేసాను. అండ్ దెన్ బేస్ ఇన్స్టిట్యూట్ అయితే యాక్టర్ అవ్వాలండి ఇన్స్పిరేషన్స్ వల్ల, అదే బేస్ ఇన్స్టిట్యూట్. బట్ నేను పెద్ద ఇంట్రోవర్ట్ని. ఐ యూస్ టు బి వెరీ వెరీ చాలా పెద్ద ఇంటర్వ్యూ, ఎవరితో మాట్లాడాలంటే 10 రోజులు స్టార్టింగ్ లోనే. ఇప్పుడు ఐ మైట్ బి ఇప్పుడు ఐఎమ్ నాట్, మాట్లాడగలం అండ్ కమ్యూనికేషన్ ట్రిగర్ చేయగలను. సో అంత పెద్ద ఇంట్రోవర్ట్ యాక్టర్కి మనం ఎలా సెట్ అవ్వమేమో అని చెప్పి స్కిల్ సెట్ చూసుకుంటే ఐ యూస్ టు రైట్ స్కూల్లో కాలేజెస్లో స్కిట్లు రాస్తూ డైరెక్ట్ చేసేవాడిని. అండ్ దెన్ కెడెట్ కెప్టెన్గా ఎన్సీసీలో కెడెట్ కెప్టెన్గా ఉండేవాడిని. ఆర్డీ పీరియడ్ చేశాను, రాజ్పథ్ చేశాను. సో పీపుల్ హ్యాండ్లింగ్ తెలుసు. సో ఐ కుడ్ బి డైరెక్టర్గా అయితే బెటర్ ఏమో అని జంప్ ఇన్ టు డైరెక్షన్. బట్ ఫార్చునేట్లీ వచ్చినప్పుడు ప్రతి మోటివేషన్ యాక్టర్కి, నువ్వు అసిస్టెంట్ డిపార్ట్మెంట్లో ఎందుకు నువ్వు మంచి బాగున్నావు యాక్టర్గా చేయని కొంతమంది మోటివేట్ చేయడం, కొంతమంది ఆపర్చునిటీస్ చూపించడం. అలాగా ఐ గాట్ ఏ యాడ్ ఫిల్మ్, అది సన్ఫ్లవర్ అని చెప్పి సుహాసిని మండ్రి, అది ఫస్ట్ యాడ్ ఫిల్మ్. అండ్ దెన్ అక్కడి నుంచి వర్క్ రిఫరెన్స్లే. నెక్స్ట్ కారం దోశ అండ్ నేను వస్తా డెబ్యూ ఫిల్మ్స్ 2 ఒకే రోజు రిలీజ్ అయింది. సో అలా వర్క్ చేసుకుంటేనే. సుహాసిని గారు అప్పటికే ఒక బిగ్ సెలబ్రిటీ, లెజెండరీ. మనం ఫస్ట్ సో ఈ ప్రాజెక్ట్ వచ్చింది, మనం ఓకే బాగుంటుందా అని అనిపించిందా? ఆవిడ పక్కన చేయగలమా మనం? అదే యాక్టింగ్లో ఎంటర్ అయినప్పుడు మీకు ఫస్ట్ అటువంటి స్కేల్ ఆఫ్ వర్క్ దొరికినప్పుడు యూ విల్ సీ ద మెయిన్ స్ట్రీమ్ వర్క్ చూస్తున్నప్పుడు అది బ్లెస్సింగ్ అని ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ నాకు బాగా పనికొచ్చింది. అప్పుడు నేను
ఆ యాడ్లో డైలాగ్ కానీ అదేమి ఏముండదు, జస్ట్ రియాక్షన్స్ ఉంటాయి. మదర్ మీద చేసి ఇలా గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేయడం, తింటున్నప్పుడు ఆ డైలాగ్ రియాక్ట్ అవ్వడం, ఇవే. బట్ అప్పుడు ఆ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిందంటే, నేను ఆవిడ నాకు అబ్జర్వ్ చేయడం ఎక్కువ ఉంది. ఆవిడని అబ్జర్వ్ చేయడం ఎక్కువ ఉంది. ఆ అబ్జర్వేషన్ నాకు చాలా చాలా నేర్చుకున్నాను. అలా ప్రతి వర్క్లో అలా దొరుకుతుంది నాకు. లక్కీలీ మంచి వాళ్ళతో చాలా మంచి వాళ్ళతో పనిచేస్తాను. అంటే ఫ్యూచర్ మనకి చిన్నప్పుడు చూసుకుంటే మీరు ఆల్రెడీ బాగానే చదివినట్టు అనిపిస్తుంది. అండ్ ఎన్సీసీ అంటే ఎన్సీసీ మనం చేస్తుందే ఏదో డిఫెన్స్ వైపు వెళ్ళాలి, ఏదో మంచి జాబ్లో జాయిన్ అవ్వాలనే చేస్తాం. సో ఎందుకంటే అక్కడ మనకి కొంచెం మార్క్స్ కూడా కలుస్తాయి, యాడ్ అవుతాయని. సో అంటే పేరెంట్స్ కూడా అంటారు కదా మనం చదివించేటప్పుడు ఈ ఉద్యోగం చేయి, జాబ్ చేయనట్టు. బట్ అటువైపు కాకుండా ఇటువైపు రావడానికి బేసిక్గా నేను క్రికెట్ ఆడేవాడిని కాలేజ్ టీంలో. సో ఫస్ట్ క్రికెటర్ అయిపోదాం అన్నట్టు ఫీలింగ్ ఉండేది. బట్ అది ప్రాబిలిటీ బేస్లో నాకు వర్కౌట్ అవ్వదులే. అప్పటికే మనం రంజీలు ఆడుంటే ఏదైనా అప్పటికే కొద్దిగా వైబ్ వచ్చి ఉంటే ఏమన్నా ఉండదేమో అని అది పక్కన పెట్టాను. నెక్స్ట్ నాకు మీరు చెప్పినట్టు నేవల్ వింగ్కి నేను ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అయిపోవచ్చు, ఆఫీసర్ ర్యాంక్ వెళ్ళిపోవచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ మా బ్రదర్ హీ వాజ్ ఎ సోల్జర్. ఆయన ఆర్మీలో చనిపోయారు. కార్గిల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆర్మీలో చనిపోయారు. చనిపోయిన తర్వాత మా రెండో అనే సెలెక్ట్ అయినా పంపించలే, ఇంకా నేను థర్డ్. సో నాకు కూడా ఎన్సీసీ క్యాంప్లో అవి చేసిన తర్వాత అంత మోటివేషన్ ఏం లేదు. సొసైటీ బాగా దూరంగా ఉండేది, ఇటువంటి అనిపించింది. థర్డ్ ఇంకా సినిమాలు, అలా అప్పుడు థర్డ్ ఇంకా సినిమాలు అనుకుని చూస్ చేసి నేను జంప్ చేస్తాను. పేరెంట్స్ ఓకేనా, సపోర్ట్ చేశారు? యా నెవర్ క్వశ్చన్ మీ అని ఎప్పుడు క్వశ్చన్. చిన్నప్పటి నుంచి కూడా పెరిగింది, అలాగే పెరిగింది. ఎప్పుడు క్వశ్చన్ చేయడం కానీ, స్కూల్స్ కూడా రోడ్లో వెళ్తే ఈ స్కూల్ ఏదో బాగుంది అని వెళ్ళి ఇంట్లో చెప్తే ఫీజు ఇవ్వడం, కట్టేయడం, జాయిన్ అయిపోవడం. అంటే ఓన్ డెసిషన్స్ ఎక్కువ చిన్నప్పటి నుంచి, అలా వదిలేసారు. ఓకే, అంటే జర్నీ చాలా బాగుంది. అంటే చిన్నప్పటి నుండి మనకి ఓన్ డెసిషన్, క్లారిటీగా ఉంటాడు అని వదిలేసారు. బట్ మనం ఆర్టిస్ట్గా అడుగులు వేస్తున్నప్పుడు సక్సెస్ అనేది చాలా తక్కువ, కానీ అవమానాలని ఎక్కువ అని విన్నా. సో ఎక్కడికి వెళ్ళినా అంటే ఈ రోలు మీకు సెట్ అవ్వలేండి అని మొహం మీద అనడం, లేకపోతే సమ్ ఎక్స్ ఉంటాయి. సో ఈ గ్యాప్లో అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? నాకు ఇటువంటి నెగిటివిటీ ఎప్పుడు తగలేదు. బేసిక్ నాకు ఎప్పుడు మోటివేషన్స్ దొరికినాయి. ఎందుకంటే మేబీ నా స్కిన్ గుడ్ స్కిన్ ఉండడం వల్ల, దేనివల్ల కానీ నాకు స్కిన్ వైజ్, లుక్ వైజ్ ఎప్పుడు నెగిటివిటీ ఎప్పుడు జనరేట్ అవ్వలేదు. నువ్వు బాగాలేవు కానీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ అటువంటి ఏం జరగలేదు. సో ఈ ప్రాసెస్లో సక్సెస్ అనేది మన చేతిలో లేని పని. నేను బిలీవ్ చేసేది కూడా అంటే కన్సిస్టెన్సీ ఇస్ ద సక్సెస్. నేను స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు బిజీగానే ఉన్నాను, ఎప్పుడు చేసుకుంటూనే ఉన్నాను. ఇదే నా బ్రెడ్ విన్నింగ్ గేమ్ కూడా. బ్రెడ్ విన్నింగ్ బిజినెస్ కూడా సినిమాలో యాక్టర్గానే చేస్తాను. సో నాకు అటువంటి నెగిటివిటీస్ తగలలేదు. మేబీ ఆ చిన్న ఆపర్చునిటీ, జనతా గ్యారేజ్ ఒక ఆపర్చునిటీ, సెట్ దాకా వెళ్ళి లోపలికి వెళ్ళి మానిటర్లో చూసింది, నెక్స్ట్ షాట్ అని ఈవినింగ్ దాకా స్పెండ్ చేసి వెనక్కి పంపించాడు. అదొకటే నాకు కొద్దిగా అక్కడ కూడా ఒక మంచి లెర్నింగ్ దొరికింది. సో అలా ఏదైనా ప్రతిదీ లెర్నింగే. నాకు ఎందుకో అది ఆయన క్యారెక్టర్ ఏమో అనిపిస్తుంది. ఎన్టీఆర్ గారు బ్రదర్ ఒకటి వేశారు, ఆ క్యారెక్టర్కి ఏమో కాదు. జనతా గ్యారేజ్ సోహెల్ అండ్ మీ హ్యాస్ టు బి ముంబై ఫ్రెండ్స్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు ఉండాలి. ఇద్దరిని సెలెక్ట్ చేశారు. డాన్స్ ఆడిషన్ అండ్ డైలాగ్ ఆడిషన్ కూడా అయింది. 22 డేస్ ఏదో వర్క్ షెడ్యూల్ చెప్పారు. ముంబైకి వెళ్ళాం. ముంబైకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్లీ లొకేషన్కి వెళ్ళిపోయాం, రెడీ అయిపోయి వెళ్ళిన తర్వాత మేబీ ఐ డోంట్ నో ద రీజన్స్ ఎగ్జాక్ట్లీ. నేను లేను అంతే. నన్ను హైదరాబాద్ ఫ్రెండ్స్లో పెట్టమన్నారు. తర్వాత ఏవో డిస్కషన్ జరిగింది. వాట్ ఈస్ ఎగ్జాక్ట్ రీజన్ అని తెలియదు. బట్ ఐ లెర్న్ ఏ గుడ్ థింగ్ దేర్. కానీ అలా కూడా చేస్తారా? అంటే షూట్ వరకు వెళ్ళి కూడా ఆ సీన్స్ ఆపేయడం ఉంటాయా? ఆబ్వియస్లీ ఉంటాయి కానీ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ సినిమాకి వైబ్ రావాలి. సినిమాకి ఏది కరెక్ట్ అని, అంటే డైరెక్టర్ పర్స్పెక్టివ్ ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ డెసిషన్స్ స్ప్లిట్ మూమెంట్లో కూడా తీసుకోవచ్చు. కదా ఆ టైంలో మరి పేమెంట్లు ఇస్తారా? నా వన్ డేనే కదా, దానికి ఇవ్వలేదు. అంటే ఇప్పుడు వన్ డే మీకు ఒక 20 days షూట్ అనేటప్పుడు ఒక అగ్రిమెంట్ ఉంటుంది. జనరల్గా అగ్రిమెంట్లు ఉంటాయి, అడ్వాన్స్లు ఉంటాయి. డిపెండ్స్. ఒక్కోసారి డే వైజ్ పేమెంట్ అప్పుడు ఏ రోజు ఆ రోజు అలా ఉంటుంది. బట్ దానికి ఏంటంటే ఇట్స్ లైక్ వాళ్ళకి తెలియదు. అదే ఐ లెర్న్ ఏ గుడ్ థింగ్. ఇండస్ట్రీ కావచ్చు, ఇది ఇట్స్ అన్ఆర్గనైజ్డ్ రూత్లెస్ బిజినెస్. డెఫినెట్లీ మీ స్కిల్ సెట్ వాళ్ళకి యాడ్ అయితేనే, ఆ బిజినెస్కి యాడ్ అయితేనే మీ మీద ఫోకస్ కానీ మీ మీద డబ్బులు కానీ పెడతారు. ఎప్పుడైతే అవసరం లేదు, మీరు ఎంత గొప్పలో అవ్వచ్చు లేకపోతే నార్మల్ అని అవ్వచ్చు, సినిమాకి మీ నీడ్ లేదు అన్న తర్వాత అది వాంటెడ్లీ అయినా అన్వాంటెడ్లీ అయినా వాళ్ళ ఫోకస్లో ఉండదు. వాళ్ళు ఇంకో 100 పనులు ఉంటాయి. 100 పనులు ఉంటే ఒక నెగిటివ్ థింగ్ డెసిషన్ దగ్గర వాళ్ళు దే డోంట్ స్పెండ్ టైం. ఇది దాన్ని అలా ఆలోచించాలి. నేను అంటే నిజంగా
ఇలా ఆలోచించడం కూడా మన కెరియర్ కి ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నెసరీ ఎనర్జీ మనం అవును. అయిపోయిన దాని మీద కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు మన అన్నెసరీ ఎనర్జీ స్పెండ్ చేస్తాం. దాని బదులు వాట్ నెక్స్ట్ అని ఇంకేంటి అని చూసుకుంటే తెలుసుకుంటే, అది ప్రాసెస్. అది ఉమ్, వాళ్ళకు కూడా మీరు సినిమా చేస్తున్నప్పుడు మీకు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఉమ్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మీ ఫోకస్ అంతా ఎక్కడ పని అవుతుంది, నెక్స్ట్ స్టెప్కి ఏం దాని మీద పెడతారు తప్ప ఏదైతే మీకు అవసరం అనిపించిందో లేకపోతే రీజన్ వాట్ ఎవర్ మేబీ ద రీజన్ అవసరం లేదనిపించింది దాని మీద టైం ఉమ్. పెట్టడం వల్ల సినిమా క్లాస్ వద్దని చెప్పి అనిపిస్తుంది. ఓకే. అండ్ మూవీస్ యాక్టింగ్ అంటే ఓన్లీ మూవీస్ అని కొంతమంది అనుకుంటారు, బట్ యాక్టర్ అంటే మీలాంటి వాళ్ళు ఎక్కువగా సీరియల్స్ కి బాగా అట్రాక్ట్ చేస్తారు. సో అటు సైడ్ నుండి ఏమైనా వచ్చిందా, సీరియల్ సైడ్ ఏమైనా? నేను లక్కీ టు బి లైక్ సినిమాలోనే బాగా బిజీగా ఉన్నాను. Hmm. మధ్యలో చాలాసార్లు చాలా ఆపర్చునిటీ అడిగారు కానీ ఉమ్, ఐఎమ్ నాట్ కీన్ టు నాకు ఇంట్రెస్ట్. మేబీ సీరియల్స్ అంటే మేబీ 1 year 2 years ఒకే రోల్లో ఉండి ఒకే ఎక్స్ప్రెషన్లో ఉండాలని నా ఫీలింగ్. ఉమ్, సినిమాలు తప్ప నేను ఎక్కువ ఏది ఆలోచించలే. సిరీస్లు వెబ్ సిరీస్లు చేస్తున్నా, ఉమ్, యాడ్లు ఎక్కువ చేస్తున్నా. Hmm. ఒక 70-80 యాడ్లు చేస్తున్నా, అవును. ఒక 5 వెబ్ సిరీస్లు చేస్తున్నా, ఒక 22 సినిమాలు చేస్తున్నా. ఉమ్. అండ్ ఇప్పుడు ఏంటంటే సినిమాలు చేసిన తర్వాత అంటే ఫస్ట్ మనం ఏంటంటే యూట్యూబ్ చేసి తర్వాత వెబ్ సిరీస్ చేసి సినిమాలు చేసిన తర్వాత ఆ గ్రోత్ పెరిగిందని ఫీల్ అవుతారు. మీరు సినిమాలు చేసిన తర్వాత కూడా మళ్ళీ వెబ్ సిరీస్ ఇప్పుడు యూట్యూబ్ లో ఒకటి చంటబ్బాయి చంటబ్బాయి అని యూట్యూబ్ కి వచ్చింది. సో అంటే మీకు ఇవే వాళ్ళు అనుకుంటారు కదా కొంతమంది, మళ్ళీ యూట్యూబ్కి వస్తున్నాం కదా ఎందుకు మళ్ళీ మన మార్కెట్ కొంచెం పడిపోద్దేమో అని, అలాంటివి ఏమైనా ఉన్నాయి? బేసిక్గా చంటబ్బాయి అనేది ఏంటంటే ఇది వెరీ గుడ్ క్వాలిటీ కంటెంట్. మేము ఫస్ట్ అది కమిట్మెంట్ అని సినిమా చేసిన తర్వాత దాని కో డైరెక్టర్ దీన్ని ఈ సబ్జెక్ట్ నాకు చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత ఏమనుకున్నానంటే అప్రూవల్ తీసుకుని వెళ్దాం అని చెప్పి అనుకున్నాను ఫస్ట్. బట్ ఆ టైం పేజ్కి ఏంటంటే అప్రూవల్స్ చాలా టైం పట్టేస్తుంది. మాకు ప్రొడ్యూసర్ ఉన్నారు, క్వాలిటీ కంటెంట్ తీయగలం, సో అయిపోయిన తర్వాత మార్కెట్ చేసుకుందాం అని చెప్పి వీ స్టార్టెడ్ ఆఫ్ డూయింగ్ ద ఫిల్మ్. తీస్తాం, సిరీస్ తీస్తాం అనుకున్నట్టు తీసుకుని అనుకున్న దాని మీద బెటర్గా వచ్చింది. అయిపోయిన తర్వాత సార్ మార్కెటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత వీ అప్రోచ్ అయ్యాను, అన్ని ఓటీటీలో అప్రోచ్ అయ్యాం. మేబీ ఆ ప్రాపర్ నెట్వర్క్ లేయర్లో అప్రోచ్ అవ్వలేదు, దేని మీద టైం తినేస్తుంది, ఎక్కువ టైం పట్టేస్తుంది. ఈ అప్రోచ్లో ఎక్కువ టైం పట్టేస్తుంది. మేము అనుకున్నాం అంటే ఇంత టైం మనం ప్రోడక్ట్ని హోల్డ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. మనం క్వాలిటీ కంటెంట్ ఇచ్చాం, సినిమా క్వాలిటీ కంటెంట్ ఇచ్చాం. అండ్ ఎక్కడ మనం యాక్టింగ్ లోపాలు కావచ్చు, ఇక్కడ లోపాలు చేయలేదు. సో వెరీ గుడ్ ఎంటర్టైనింగ్ కంటెంట్ ఇచ్చాం. సో ఆడియన్స్ రీచ్ అవడం ఇంపార్టెంట్, మన రెవెన్యూ వేసుకుని ఆడియన్స్ రీచ్ అవడం ఇంపార్టెంట్. ఇంకేముంది, చాయ్ బిస్కెట్ త్రూ వెళ్తే మనకి రీచబిలిటీ దొరకచ్చు. ఆ పర్స్పెక్టివ్ మీద ఫైనల్ డెసిషన్ తీసుకుని గుడ్ థింగ్ దట్ ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ప్రాజెక్ట్ ఆడియన్కి వెళ్ళడం ఇంపార్టెంట్. వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు, వాళ్ళు కూడా ఆడియన్కి వెళ్ళడం ఇంపార్టెంట్ అని చెప్పి. సో వాళ్ళు డబ్బులు పెట్టిన వాళ్ళు అంత వైడర్గా ఆలోచించినప్పుడు వై డోంట్ ఐ అని చెప్పి ఐఎమ్ జస్ట్ ప్రమోటింగ్ ఇట్. లైక్ సూపర్. నిజంగా అంటే వాళ్ళు మనం ఎలాగ అనుకుంటాం ఏదో ఒకటి రిలీజ్ అయిపోతే బాగుంటుంది. అదే మీరు చెప్పినట్టు మేబీ కొంతమంది పర్స్పెక్టివ్ అనిపించచ్చు, కానీ చూసిన తర్వాత అలా అనిపించదు, ఓకే ఇది క్వాలిటీ కంటెంట్. సో దే వాంటెడ్ టు రీచ్ అస్ అని చెప్పి మేబీ దిస్ ఇస్ ద ఈ ప్రాజెక్ట్ నాకు యూట్యూబ్ ఆడియన్ డిఫరెంట్, వాళ్ళని గ్రాప్ చేసుకోవడానికి పనికొస్తుందేమో అనిపిస్తుంది. సూపర్ సూపర్. అంటే ఇంకోటి ఏంటంటే అంటే ఇంతకు ముందు మనకి సినిమా అంటే థియేటర్ అనుకునేవారు, ఇప్పుడు సినిమా అంటే ఓటీటీ, మొత్తం ఓటీటీ టెక్నాలజీ మారే కొద్దీ టెలికాస్టింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. దాంట్లో కూడా ఇప్పుడు ఎలా అంటే యూట్యూబ్ నుండి వచ్చిన వాళ్ళే ఇంకా సినిమాల్లో కూడా చాలా మంది ఉంటారు. సో మనకి ఏంటంటే కంటెంట్ మీరు ఇందాక అనుకున్నట్టే కంటెంట్ రీచ్ అవ్వడం, క్వాలిటీ ఇవ్వగలిగితే జనాల్లోకి రీచ్ వెళ్తే బాగుంటుంది అనుకుంటాం. సూపర్. నిజంగా అంటే ఆ థాట్ బాగుంది. సో అది కూడా నేను ఫస్ట్ ప్రమోట్ చేసినప్పుడు కూడా దిస్ టైమ్ మోర్ క్లోజ్ టు యూ నాకింగ్ ఆన్ యువర్ డోర్స్ అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టా. ఓకే. అంటే థియేటర్ కి టికెట్ కొనుక్కుని వస్తేనే చూడగలరు, ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉంటేనే చూడగలరు. ఇక్కడ యూట్యూబ్లోకి వస్తే యూ కెన్ మీ ఇంటికి వస్తుంది, మీ ఇంటికి వస్తుంది డైరెక్ట్గా. లైక్ యూట్యూబ్ లింక్ ఉంటుంది, మీ టైం ఉన్నప్పుడు ఓపెన్ చేస్తూ చూస్తే చాలు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే? ఇది ఆల్రెడీ ఒక ఎపిసోడ్ రిలీజ్ అయింది లాస్ట్ ఫ్రైడే. ఇప్పుడు ఈ రోజు ఇంకో ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది, సెకండ్ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్ మేము అనుకున్న దానికన్నా రీచ్ బాగా వెళ్ళింది. మా పర్స్పెక్టివ్ కూడా ఫస్ట్ 2 episodes వరల్డ్ సెటప్ ఉంటుంది. ఇది ఆ వరల్డ్ సెటప్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం పట్టుద్దేమో అనుకున్నాం, కానీ ఇట్స్ బాగా ఎక్కింది. సో 2 episodes బాగా ఎక్కేస్తే మిగిలిన వెళ్ళిపోతాయి అన్న చిన్న కాన్ఫిడెన్స్ మీద ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మేము అనుకున్న దానికన్నా ఫస్ట్ ఎపిసోడ్ బాగా రీచ్ అయింది, సెకండ్ ఎపిసోడ్ రీచ్ అయిపోద్ది, ఆ సైకిల్లో పడిపోద్ది అని నమ్మకం. ఎవ్రీ ఫ్రైడే రిలీజ్? ఎవ్రీ ఫ్రైడే. ఎన్ని ఎపిసోడ్? 7 episodes. సూపర్. అంటే మాకు 7 weeks ఇంక పండుగ అంతేగా. అండ్ అంటే మీరు చాలా బిజీగా ఉన్నారు, మీ డెడికేషన్ కూడా నాకు నిజంగా బాగా నచ్చింది. సో అలాగే డెడికేషన్ ఉన్న ఒక వ్యక్తి బ్రో అండ్ నుండి డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్. సో అంటే యాజ్ ఎ ఫ్రెండ్లీగా అడుగుతున్నా, అంటే ఇలా వెళ్ళే గ్రోత్ మనకు కనిపిస్తుంది కదా,
మీరు దగ్గర నుండి కూడా ఆయన్ని గమనించారు, ఎందుకంటే మీరు ఎక్కువ గుడ్ లెర్నర్ అని అనిపిస్తుంది నాకైతే. Yeah, yeah. సో గమనించారు. సో ఎలా అనిపించింది ఆయన గ్రోత్ ఒకసారి? ఆయన టు ద కోర్ హానెస్ట్ ఉంటారు అనిపిస్తుంది నాకు. టు ద కోర్ చిన్న ఓరా ఉంటుంది కదా, ఒక మనిషికి ఒక ఓరా ఉంటుంది. ఆయనకు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సెట్లో ఒకసారి నా షూట్ లేదు, ఆఫ్టర్నూన్ వరకు నేను కొద్దిగా ఖాళీగా ఉన్నా, నేను సపరేట్గా ఉన్నా, ఒక రూమ్లో కూర్చున్నాను. అక్కడ షార్ట్ అయిపోయింది. ఒక వ్యక్తి నా రూమ్లో కొద్దిగా సెట్ లైట్ ఆఫ్ ఉంది అనమాట. సిలోటిలో వస్తున్నారు, ఎవరు అని చూస్తే పవన్ కళ్యాణ్ గారు. ఆయన కంఫర్ట్ ఉంటారా లేదా అని చిన్న బిడియంతో ఆయన జస్ట్ నేను లేచి వెళ్ళిపోతుంటే పర్లేదని చేయి పట్టుకుని ఇక్కడ కూర్చోబెట్టి నా చైర్ దగ్గర కూర్చోబెట్టి ఆయన ఇదే ఇంతకన్నా కొద్ది డిస్టెన్స్లో ఆయన చైర్ ఉంది అని కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఎక్కడ పుట్టారు, పేరేంటి, ఎప్పుడు నేను చేస్తున్నారు, ఈ క్వశ్చన్స్ అడిగితే అప్పుడు ఆన్సర్ చేసిన తర్వాత నాకు దగ్గర మాటలు లేవు, చూస్తూ ఉండిపోయాను. ఆ ఓరాకి రెస్పెక్ట్ ఎలా తెలపాలో తెలియలే. బంతిలో అలా 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 ముడుచుకుంటూ పోయి అలా కూర్చొని అరౌండ్ 15 minutes స్పెండ్ చేస్తాను. దాని తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఇట్స్ ఎ ఓరా, లైక్ మేబీ అందుకేమో లోపల ఇంటర్నల్గా కోర్గా హానెస్ట్, ఆయనతో ఆయన హానెస్ట్గా ఉంటారు మీరు. అందుకు ఫ్యాన్ బేస్ కానీ అంత బేస్ ఫామ్ అవ్వడం అంత ఈజీ కాదు. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ టు ద కోర్ ఇంటర్నల్గా ఆయనకి ఆయన హానెస్ట్గా ఉండడం వల్ల ఇంత ఫ్యాన్ బేస్ కావచ్చు, ఆ ఓరా కావచ్చు ఉందేమో అని నా ఫీలింగ్. నిజంగా అంటే ఇంత సక్సెస్ అంటే మనం చిన్నగా యాక్టింగ్ వెళ్తున్నాం, ఒక సక్సెస్ కోసం చాలా ట్రై చేస్తున్నాం ప్రతి యాక్టర్. అంత సక్సెస్ వచ్చి బిగ్ స్టార్ అయ్యిండి కూడా ఒక 10 years మొత్తం సెల్ఫ్లెస్ గా, లైక్ ఆయన చేస్తే బోల్డ్ డబ్బులు వస్తాయి, ఇంకా ఫ్యాన్ బేస్ పెరుగుతూ ఉంటుంది. అవన్నీ వదిలేసి చేస్తున్నారంటే ఇట్స్ లైక్ అందుకే ఆ ఓరా ఉందని నా ఫీలింగ్. అవును, సూపర్ అండి. అండ్ ఎంత బాగానే చెప్పావు, కానీ ఎక్కడ నీ జర్నీలో లవ్ అనే టాపిక్ ఎక్కడ తగలట్లేదు. స్కిప్ చేసావా లేకపోతే? వాట్ ఐ ఫీల్ లైక్ పర్సనల్ యాక్టర్కి ఎప్పుడు పర్సనల్ ప్రొఫెషనల్ డిఫరెంట్గా ఉండాలి నా ఫీలింగ్. నేను ఎప్పుడైనా ప్రమోషన్స్లో వాటిలో కూడా వాళ్ళకి అంత మనం యాక్టర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎంటర్టైన్ చేయడం, ఇన్స్పైర్ చేయడం. మనం ఎయిదర్ ఇన్స్పైర్ చేయాలి, సినిమాల త్రూ ఎంటర్టైన్ చేయాలి. ఇవన్నీ అన్నెసరీ థింగ్స్ అని నా ఫీలింగ్. సార్ ఓకే, ఓవరాల్గా అంటే చాలా చూసావు లైఫ్లో, చాలా క్లారిటీతో ఉన్నావు కాబట్టి వాట్ ఈజ్ లవ్ అంటే ఏం చెప్తారు? పర్స్పెక్టివ్స్ అండి, ఇట్స్ ఆల్ అబౌట్ పర్స్పెక్టివ్స్. మీకు ఒక రకంగా ఉంటుంది లవ్ అనే కాదు, లైఫ్లో ఏ థింగ్ అయినా కానీ వాట్ ఐ ఫీల్ పర్స్పెక్టివ్స్. మీకో పర్స్పెక్టివ్ ఉంటుంది, నాకో పర్స్పెక్టివ్ ఉంటుంది. అన్నిటికీ ఒక ఎలా అని లాక్ చేసేది చెప్పలేము. సో ఒక యాక్టర్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు లైఫ్లో ఇలాంటి రోల్ ఒకటి పడితే బాగుంటుంది, బా ఈ రోల్ నాకు పడితే ఇలాంటిది అని ఏదైనా ఒకటి ఉందా? నాకు జనరల్గా చాలా చోట్ల చెప్పా, నాకు ఆర్మీ బేస్డ్ బ్యాక్ డ్రాప్ అంటే చాలా ఇష్టం. ఓకే, సూపర్. అంటే హై ఆక్టేన్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. ఎన్సీసీ అంటేనే ఇంకా మనకి ఇష్టం. కాకపోతే వాట్ ఐ ఫీల్ నేను ఇంకా బాగా అలవాటై నాకు నేను హీరోగా సినిమాలు చేసి 2-3 బాగా మంచిగా రీచ్ అయ్యి నా క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకుని ఆ స్టేజ్ వచ్చిన తర్వాత అవి చేస్తే ఏంటంటే ఆ బిలీవబిలిటీ ఉంటుందని నా ఫీలింగ్. సో అటువంటివి వస్తే ఐ విల్ బి లైక్ దాని పరంగా నేను పార్కోర్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటాను. అండ్ ఇది నేను లైఫ్ టైం బిజినెస్లో పెట్టుకున్నా. నాకు ఎప్పుడు కొత్త ఎక్స్ప్లోర్ చేయడం చాలా ఇష్టం, రకరకాల క్యారెక్టర్స్ చేయడం చాలా ఇష్టం. మీరు గమనిస్తే నా ఫిల్మోగ్రఫీ గమనిస్తే రోల్కి చాలా డిఫరెన్స్. మీరేం గుర్తుపడడానికి టైం పడుతుంది. ఒక్కోసారి గడ్డం వచ్చి ఇంత బిహేవ్ కనిపిస్తుంది, ఒక్కోసారి క్యూట్ బాల్ మొత్తం సేవింగ్ చేసి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ స్క్రీన్ మీద బయట కూడా మిమ్మల్ని పోల్చుకోవాలి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే లైక్ మేబీ అది ఐ ఫీల్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ చాలా. ఎందుకంటే హెయిర్ స్టైల్ మార్చిన, కాస్ట్యూమ్ మార్చిన, ఆ రోల్ గురించి చిన్న అట్రిబ్యూట్స్ మార్చుకుంటూ ఉంటాం, బాడీ లాంగ్వేజ్ అట్రిబ్యూట్స్. వాటిని మార్చినా కానీ తెలియకుండా బాడీ టోన్ ఆ ఫీల్ మారిపోతుంది, స్క్రీన్ మీదకి అది మారిపోతుంది. సో దట్స్ ఎ గుడ్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఓకే. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా డ్యూయల్ రోల్స్ అంటే కాంబినేషన్ రోల్స్ ఎక్కువ చేయాలని అంటారు. అంటే ఒక హీరోతో మీరు చేయాల్సి వస్తే సో ఎలాంటి హీరో, ఏ హీరోతో చేయాలనిపిస్తుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ చేస్తే ఆయనతో మళ్ళీ పని చేయాలనుకుంది. ఇక రకరకాలు అండి. అంటే నాకు ఐ ఫీల్ లైక్ నాకు మాధవన్ గారు ఇష్టం. ఇంకా ప్రతి ఒక్కరితో నేను ఇప్పుడు ఆల్రెడీ నేను రామ్ గారితో పనిచేసా, మహేష్ బాబు గారితో పనిచేసా, విజయ్ గారితో ఒక యాడ్ చేసా, సాయినతో చేసా, శ్రవణానంద్ గారితో చేసా, సుహాసిని గారితో చేసా, అండ్ అంజలి గారి పాత హీరోగా ఇప్పుడు ఇద్దరు హీరోల కాంబినేషన్ లో ఎక్కువ సినిమాలు వస్తాయి. అవునవును. సో మల్టీ స్టార్, సో ఈ టైప్ లో వస్తే ఏ హీరోతో అయితే అంటే కంఫర్ట్ గా ఉంటది అని అనిపిస్తుంది? కంఫర్ట్ లిస్ట్ చెప్పేసారు, అర్థం తెలుగుగానే మాట్లాడతాను. సో ఒకళ్ళు చెప్పమంటే ఎవరిని చెప్తారు?
అంటే నాకు ఆశ ఎక్కువ ఆ విషయంలో. ఓకే, పర్లేదు. యా ఎవరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ సినిమాలు చేయరు కాబట్టి నాకు మాధవన్ గారు గుర్తొస్తున్నారు. ఆయనతో ఐ కుడ్ నాకు ఇష్టం చేయడం. సూపర్. అండ్ విజయ్ సేతుపతి గారు, న్యాచురల్ స్టార్. ఈ కాంబినేషన్స్ వస్తే అంటే పోటాపోటీగా ఉంటుందని నా ఫీలింగ్. ఆయన కూడా ఈ మధ్యన ఎక్కువగా తెలుగుకి ఇంట్రెస్ట్ బాగా చూపిస్తున్నట్టు. సో లాస్ట్ ఒక ప్రెస్ మీట్లో కూడా అన్నారు తెలుగులో డైరెక్ట్ ఫిలిం చేస్తా. నాకు ఇది లైఫ్ టైం బిజినెస్ లా చూస్తున్నా కదా. మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఉండదు. నాకు అందరు చెప్పగానే నాకు అందరు ఫోటోలు ఒకసారి కన్నబడిపోయింది లాగా. మొత్తం అందరు ఫోటోలు వచ్చినాయి. అందరు ఫోటోలు వెళ్తే చేయాలి. సో ఆశ ఎక్కువ ఆ విషయంలో. ఖచ్చితంగా లైఫ్ అంటే ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మళ్ళీ నేను ఇలాంటి ఇంటర్వ్యూ ఎప్పుడైనా చేస్తే వాళ్ళందరి ఫోటోలు కూడా వచ్చేస్తాయి చేసేస్తారు. ఎందుకంటే అంటే నేను చూసినంత వరకు వెల్ యాక్టర్, గుడ్ లెర్నర్, ఈ రెండు ఉంటే ఖచ్చితంగా ఇండస్ట్రీలో వెళ్తాం. సో మా పవన్ కళ్యాణ్ అన్నట్లు డెడికేషన్ అనేది అది ఎప్పుడు ఉన్నది ప్రతి యాక్టర్కి. సూపర్. అండ్ ఇప్పుడు చూసుకుంటే మూవీస్ ఎలా ఉందనేది తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా మూవీస్ అయిపోయాయి. సో డైరెక్టర్లు కూడా ఎలా ఆలోచిస్తున్నారంటే పాన్ ఇండియా మూవీలో పెరిగింది. అది కొంతమంది డైరెక్టర్లు తీసుకెళ్లి పెట్టారని అనుకోవచ్చు. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఎవరు చెప్తారు? ఈ విషయంలో రాజమౌళి గారు. అంటే మన సినిమాని వరల్డ్ పరిచయం చేసి మనకు అంత స్పాన్ ఇప్పుడు మనం కరెక్ట్గా సినిమా చేసి ట్యాప్ చేయగలిగితే వరల్డ్ మొత్తం ఆడియన్స్ ఉన్నారు తెలుగుకి. సో ఆ విషయంలో నాకు రాజమౌళి గారిని లైక్ బాగా ఇష్టపడతాను. ఓకే, సూపర్. రాజమౌళి గారిలో బెస్ట్ మూవీ అంటే ఇంకా అన్ని నాకు సై చాలా ఇష్టం. ఉన్న సినిమాల్లో తక్కువ వైబ్ ఉన్నది సై ఏమో, బట్ సై చాలా బాగుంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది. అండ్ రాజమౌళి గారు అంటే ఆయన సినిమాలు అంటే అందరికీ ఒక క్లారిటీ ఉంది. బట్ ఈ స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ సినిమాలు తీసేటప్పుడు ఈజీగా ఒక 10-15 మంది యాక్టర్లు బయటకు వస్తారు. ఈ మధ్య కాలంలో ఇద్దరు యాక్టర్లతో అంటే ఒక 2-3 years గడిపిస్తే చేస్తారు. సో అలాంటి సినిమా మళ్ళీ తీస్తే బాగుండు, కొంతమంది అప్కమింగ్ యాక్టర్లకి మళ్ళీ రికగ్నిషన్ వస్తుందని ఏమైనా అనుకున్నారా? అంటే ఏం ఆలోచించి మీరు అడిగితే ఇంకా ఆలోచించి చెప్పాలి నేను. అంటే అలా ఉంటే బాగుంటుంది. ఆబ్వియస్లీ అండి, ఆపర్చునిటీస్ పెరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ మన స్పాన్ పెరిగింది, తెలుగు సినిమా స్పాన్ పెరిగింది. ఆ విషయంలో బడ్జెట్లు పెరుగుతాయి. బడ్జెట్లు పెరిగినప్పుడు మీకు తెలియకుండా ఆపర్చునిటీస్ పెరుగుతుంటాయి. సో ఆపర్చునిటీ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ ఇండస్ట్రీ ఇంకా గ్రో అవుద్ది. ఇంకొంతమంది ప్రొడ్యూసర్ల దగ్గర విన్నది ఏంటంటే మనకి యాక్టర్లు కావాలి, ఇంకా కావాలి, రండి. ఈ వ్యాక్యూమ్ ఎప్పుడు ఉంటుందండి. ఈ యాక్టర్స్ కానీ కదా టెక్నీషియన్స్ కూడా వ్యాక్యూమ్ ఎప్పుడు ఉంటుంది. కరెక్ట్గా డెడికేటెడ్గా రైట్ టైం రైట్ ప్లేస్లో ఉంటే దే విల్ గెట్ ద లైట్. ఓకే. అండ్ ఫైనల్గా తెలుగులో ఒక యాక్టర్గా కానీ లేకపోతే ఏదైనా ఒక రికగ్నిషన్ కోసం చూస్తున్న వాళ్ళకి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ బిగ్ బాస్. సో బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. అంటే మనం ఇప్పుడు మీరు చెప్పిన సోహెల్ కూడా బిఫోర్ అంటే ఎవరికి తెలియదు, బిగ్ బాస్ తర్వాత సోహెల్ అంటే ఓకే సోహెల్ అని వచ్చింది, కొన్ని హీరోగా కొన్ని మూవీస్ వేసుకొని తన టాలెంట్ చూపించుకోరు. సో అలాంటి బిగ్ బాస్ నుండి ఎప్పుడైనా ఆఫర్ వచ్చిందా? ఒకవేళ వస్తే వెళ్తారా? వచ్చింది, 2 times ఎంక్వైరీ వచ్చిందండి. ఓకే. బట్ పర్సనల్ నాకు పర్సనల్గా నా పర్స్పెక్టివ్ ఏంటంటే బీయింగ్ ఎన్ యాక్టర్ ఆ బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో ఎక్స్పోజ్ అయితే మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, 360 degreesలో ఎక్స్పోజ్ అవుతుంటాం. యాక్టర్ ఏంటంటే కొత్త రోల్స్ క్రియేట్ చేస్తుంటాం. వెన్ యూ కొత్త రోల్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక్కో దానికి ఒక యాట్రిబ్యూట్ హైలైట్ చేసుకుని చేస్తుంటాం. సో మేబీ ఆ వైబ్ మిస్ అవుద్దేమో అని చెప్పి దానివల్ల ఫేమ్ రావచ్చు. యాక్టర్గా చూస్తున్నప్పుడు అది కరెక్ట్ కాదేమో అనిపించి నేను వెళ్ళలేదు. 2 సార్లు రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ అని పెద్ద మాట. అదే కదా, కరెక్ట్ కాదు, నాకు కరెక్ట్ కాదు, వాళ్ళకి అలాగే చెప్పారు ఇదే పద్ధతిలో. నాకు కరెక్ట్ కాదేమో అనిపించింది. అంటే ఎందుకు నేను అడిగాను, చాలా మంది ఫేమ్ వచ్చేసి నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. సోహెల్, దివి ఇలా చాలా మంది ఉన్నారు. కిరీటి అండ్ వీళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాట్ ఐ ఫీల్, నా పర్సనల్ ఫీలింగ్, మేబీ నేను రాంగ్ అవ్వచ్చు, అది కొన్ని రోజుల తర్వాత తెలుసు. నెక్స్ట్ వచ్చినా వెళ్ళరా? నాకు ఇంట్రెస్ట్ ఫిక్స్ అయిపోయారా? ఓకే. మరి అంత గట్టిగా ఫిక్స్ అయినప్పుడు మేము కూడా బలవంతం పడలే. బట్ మాకు అనిపించింది ఏంటంటే కొంచెం నేను వాళ్ళు కరెక్ట్ పార్టిసిపేట్ కాదు. పార్టిసిపేషన్ కాకపోతే మీ వరకు రారు. లేదు, వాళ్ళ సెలక్షన్ ఇంకా ఉంటుంది. అంటే ఓవరాల్ గా చూసుకొని ఈ పర్సన్ అయితే మనకు కరెక్ట్ అంటేనే ఫస్ట్ అప్రోచ్ అవుతారు. వాళ్ళ వరకు అప్రోచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు అప్రోచ్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే నా వరకు నా పర్స్పెక్టివ్ అయితే నేను కరెక్ట్ కాదు. నేను చెప్పాగా మీకు లైఫ్ టైం గోల్లో పెట్టుకున్నప్పుడు నేను ఇంకెంత కొత్తగా క్రియేట్ చేయాలి క్యారెక్టర్ అని ఆలోచించుకుంటూ ఉంటాను తప్ప ఈ ఎక్స్పోజర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని నా ఫీలింగ్. ఓకే, సూపర్. అండ్ ఒక దాంట్లో రవితేజ గారు చెప్పినట్టు కృష్ణానగర్ కష్టాలు అని అంటారు, మూవీ వాళ్ళంటే అవే ఎక్కువ అంటారు. కృష్ణానగర్
ఆ కృష్ణనగర్లో లేకపోయినా కష్టాలు అనేవి ఎక్కువ కనిపిస్తాయి. సో మీకు ఎప్పుడైనా అలాంటి కృష్ణనగర్ కష్టాలు చూసారా? లక్కీలీ నాకు ఇందులోంచి డబ్బులు వస్తాను, జనరేట్ అవుతానండి, వర్క్ జనరేట్ అవుతానండి. ఆ కష్టాలు అంటే ఇట్స్ అ ప్రాసెస్. వాటిని నేను ఎలా చూస్తానంటే, మీకు ఇట్స్ అ ప్రాసెస్. మంది ఇండస్ట్రీ అనేది అన్ఆర్గనైజ్డ్ బాడీ. అన్ఆర్గనైజ్డ్ బాడీలో ఎవరికి ఎటువైపు నుంచి ఎటువంటి వర్కౌట్ అవుతుందో తెలియదు. ఎవరు ఏ రైట్ టైం రైట్ ఇన్ఫర్మేషన్ దొరికిన వాళ్ళకి ఆ టైంకి వాళ్ళు కరెక్ట్ అనిపిస్తే ఆ ఆపర్చునిటీలో ఉంటారు. ఈ ప్రాసెస్లో వెళ్తుంటుంది. ఇక అందుకే ఇక్కడ మనం ఒక టైం లైన్ పెట్టుకుని ట్రావెల్ చేస్తే వర్కౌట్ అవ్వదు. జస్ట్ వదిలేసి మీరు సిన్సియర్గా మీరు వర్క్ చేసుకుంటూ పోతుంటే ఇట్ విల్ గివ్ యూ లైట్. డెఫినెట్లీ ఇండస్ట్రీ లైట్ ఇస్తుంది, ప్రతి ఒక్కరికి ఇస్తుంది. బట్ ఆ లైట్ పట్టుకుని మీరు ఎంతవరకు ప్రాసెస్ చేసుకున్నారు, ఎటువంటి ఆపర్చునిటీస్ పట్టుకున్నారు, మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మిగిలిన ఏ ఫీల్డ్ తీసుకున్నా మీరు ఒక్కసారి ఐఏఎస్ తీసుకుని ఇంకేది తీసుకున్నా మీరు ఒక్కసారి కష్టపడి ఆ ఎగ్జామ్ ఏదో క్లియర్ చేసేస్తే మీకు స్ట్రక్చర్ అంతా ఒకటే ఉంటుంది లైఫ్ టైం. జాబ్ స్ట్రక్చర్ కావచ్చు, ఏ ఫీల్డ్ తీసుకుని మ్యాక్సిమం ఎయిదర్ బిజినెస్ అండ్ మన ఫిల్మ్ అండ్ పాలిటిక్స్ తప్ప మీరు ఏ ఫీల్డ్ తీసుకుని మిగిలిన స్ట్రక్చర్ అంతా ఒకటే ఉంటుంది. వాళ్ళు ఒక చోటే కష్టపడాలి. మనకి ప్రతి ఆపర్చునిటీ చోట యూ నీడ్ టు అగైన్ 100% ఎఫర్ట్స్ పెట్టాలి, అన్నీ కలిసి రావాలి, అన్ని రకాలుగా రైట్ టైం వేరే వాళ్ళ జడ్జిమెంట్కి మనకు దొరకాలి. యాక్టర్ ఆపర్చునిటీ ఎప్పుడు అదర్స్ జడ్జిమెంట్ మీద. నేను హీరోని మీరు నమ్మితే నేను హీరో. బీయింగ్ అ డైరెక్టర్ మీరు డైరెక్టర్ అనుకోండి, మీరు హీరోని నన్ను నమ్మితేనే అంటే మీ జడ్జిమెంట్లో నేను హీరో కనిపిస్తే నేను హీరో. దిస్ అప్లైస్ టు ఆడియన్స్ కూడా. వాళ్ళు నమ్మితేనే మన యాక్టర్. సో ఇంత అన్ఆర్గనైజ్డ్ బాడీ కాబట్టి అంత ఎఫర్ట్ పెట్టాలి. అండ్ యూ నీడ్ టు మన టైం లైన్ ఫిక్స్ అవ్వాలి. ఈ టైం లైన్ ఇది అయిపోవాలని ఫిక్స్ అవ్వాలి. కలెక్టివ్ ఎఫెక్ట్. చాలా మంది ఉంటారు, చాలా మంది డెసిషన్ మీద మన కెరీర్ రన్ అవుతూ ఉంటారు. రైట్, సూపర్. అండ్ మొత్తం సాగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫైనల్లీ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ చైనా పీస్. సో అది పోస్టర్ లాంచ్ కూడా అయ్యింది. అండ్ అది చాలా మందికి బాగానే కనెక్ట్ రీచ్ అయింది. అంటే ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఒక థాట్తో వస్తే బాగుంటుంది. బట్ అదేంటి మాకు ఎలా అనిపించింది, చైనా పీస్ అనగానే అందరికీ అక్కడ థాట్ అయిపోయింది. సో అంటే ఈ పోస్టర్ కి దీనికి సంబంధించి స్టోరీ కూడా ఆ టైప్ లో స్టోరీ రిలేటెడ్. చైనా పీస్ టైటిల్ ఏంటంటే ఇట్స్ లైక్ క్యారెక్టరైజేషన్ బేస్ మీద టైటిల్ ఉంటుంది. బట్ సినిమా అయితే యాక్షన్ స్పై కామెడీ అండి. సో మీకు ఆ ఎలిమెంట్స్ పోస్టర్లో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవంతా సినిమా రిలేటెడ్ ఎలిమెంట్స్. సో చైనా పీస్ యాప్ట్ అనిపించే పెట్టారు. అది బాగా రీచ్ అయింది. సినిమా కూడా చాలా బాగుంది. ఇంకా 4 days షూట్ ఉంది. మేబీ నవంబర్కి ఆ టైంకి విల్ బి కమింగ్ అవుట్. సూపర్. సో సంక్రాంతి పండుగ చేసుకుందాం సక్సెస్. అంతేనా? సో ఫైనల్గా ఇది అడగాలి ఇంకా తప్పదు. సో లైఫ్, వాట్ ఈజ్ లైఫ్ అంటే మీరు చూసిన దాంట్లో ఏం చెప్తారు? దాని గురించి అసలు నీల్ నాలెడ్జ్. లైఫ్ అనేది ఎప్పుడు మారిపోతూనే ఉంటుంది. మన చేతుల్లో లేని. మీ జర్నీలో చాలా మందిని చూసుంటారు. అంటే ఈ సక్సెస్లు ఫెయిల్యూర్ ఇవన్నీ పక్కన పెడితే కొన్ని సిచ్యువేషన్లు, అంటే ఇప్పుడు కోవిడ్ టైంలో సో నిన్నున్నవాడు ఈ రోజు లేడు, అంటే అలాంటి సిచ్యువేషన్ కూడా వచ్చినప్పుడు మా జీవితం ఏ రోజు పోతానో తెలియదు, ఇంత కష్టపడతాను గొడ్లాగా. సో అని ఎప్పుడైనా ఒక్కసారైనా అలా అనుకుంటాం. ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని వచ్చినప్పుడు అనుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ 2వ రోజు మర్చిపోతాం. మనకంటూ ఒకటి ఉంటుంది లైఫ్ లో, పరిగెడతా ఉంటారు. అంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ లో హ్యాపీనెస్ కావచ్చు, సాడ్ కావచ్చు, ఒక్కొక్కటి ఉంటుంది. మన మీ పర్స్పెక్టివ్ లో గోల్ ఉంటుంది కదా, దానికోసం పరిగెట్టినప్పుడు ఎన్ని మర్చిపోతుంటారు. సో ఎన్ని అనుకున్నా ఇట్స్ ఆల్ అబౌట్ టైంతో మళ్ళీ అన్ని వెళ్ళిపోయి స్టాక్ మెమరీ అంటారు ఐడియా. అలా టైంతో పాటు అన్ని పోతుంటాయి. టైంతో పరిగెట్టి రోజు వచ్చినప్పుడు నిన్నట్టు మర్చిపోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మంచి మూవీలు చేయాలి, మంచి హిట్ కొట్టాలి, మనం మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలి. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ మళ్ళీ ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. మీరాజ్. బై బై. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.